బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. భద్రాచలం మారుతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని కరుణపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్న కరుణను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కాలేజ్ యాజమాన్యం పలు రకాలుగా స్పందించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అంటే మా బామ్మర్ది పెట్ట మా తమ్ముడు పుట్టి చేసుకోవడం అయ్యా. ముగ్గురు అమ్మాయిలు పుట్టాడు. ముగ్గురు అమ్మాయిలు పుట్టిన కానీ గొడవలు అయితేనే మా బామ్మర్ది ఇంట్లోనే ఉంటుంది. అక్కడే పిల్లల్ని చదువుకుంటే తల్లితో పాటు తల్లి తమ్ముళ్ళు అందరూ దగ్గర ఉంటున్నారు. మరి ఆ తమ్ముడు కూడా వచ్చారు. తల్లిగారు చదువుకుంటున్నారు అయ్యా. కాలేజీలో చేర్పించుకున్నారు. ఇది మా మంచి కాలేజీ అంటే మొన్ననే చేర్పించారు. ఇప్పుడు మా తమ్ముడు కొడుకు మా కొడుకు మా బామ్మర్ది కొడుకు వచ్చి చేర్పించిపోయారు. బాగానే ఉంటుంది. 7 నెలల మట్టి జబ్బులు ఏ జబ్బులు లేవు. ఇప్పుడు అది 7 సంవత్సరాల మట్టి జబ్బులు అది ఏ జబ్బులు లేవయ్యా. మరి ఇప్పుడు అంటున్నారు సార్ వాళ్ళు జబ్బులు అంటున్నారు. ఏ జబ్బు వచ్చిందో నాకు తెలియదు. భగవంతుడు తెలవాల. పిల్లల్ని మట్టిగా అయ్యా. మరి పోయిన పిల్ల బాత్రూమ్ కానీ పోయింది అన్నారు పిల్లలు. మరి ఆ బాత్రూమ్ పోయిన పిల్ల అసలు ఎటు పోయింది తెలవట్లేదు. 18-20 నిమిషాలకి పిల్ల బయట ఉంటాం. పిల్లలు వచ్చి లేపటం అమ్ము ఇదేంటయ్యా అంటే అది కెమెరాలో ఫాల్ట్ ఉంటారు కదా అంటున్నారు. సరే ఏదేమైనా జరిగింది ఆయన. ఆ పిల్లలకు మట్టి న్యాయం చేయండి అయ్యా. ముగ్గురు పిల్లలు భర్త తాగబోతు లేడు కూడా, ఇప్పుడు రావట్లేదు కూడా. ఆ పిల్లల్ని ఏం చేస్తారు మీరు అందరూ కలిసి? మరి వాడికి వెళ్ళి కూడా మీరు తప్పు అంటలేదు. జరిగిందేదో జరిగింది మాకు చూపించండి అంటున్నా నేనంతే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. భద్రాచలం మారుతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని కరుణపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్న కరుణను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ జరిగిన ఘటనపై కాలేజీ యాజమాన్యం పలు రకాలుగా స్పందించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాసిం అందిస్తారు. కాసిం, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సుధా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆమెకైతే లైంగిక దాడి జరిగిందని చెప్తున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళ కథనం ప్రకారం కాలు జారి బాత్రూమ్ లో పడిందని చెప్తున్నారు. పూర్తి వివరాలు మనం పరిశీలిస్తే ఈ రోజు తెల్లవారుజామున ఆమె అపస్మారక స్థితిలో ఉంటే కాలేజీ యాజమాన్యం వాళ్ళు చూసి ఆమెని భద్రాచలంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఈ కనీసం అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు పనిచేయటం కానీ ఏం చేయటం జరగటం లేదు. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం మీద పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన ఈ విషయంలో పాప కరుణశ్రీ కింద పడ్డ బాత్రూమ్ లో పడ్డదని చెబుతున్నా ఆ ఏరియాలో ఎక్కడా కూడా ఏరియాకి సంబంధించి సీసీ ఫుటేజీలు అయితే లేవు. ఆమె వెళ్ళినట్టయితే కనిపిస్తుంది కానీ మళ్ళీ రిటర్న్ లో ఎలా వచ్చింది ఏమొచ్చింది అనేది మాత్రం ఎలా జరగటం లేదు. ఇక్కడ కొంతమంది నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆమె మీద లైంగిక దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా జరిగిన ఘటన అయితే దారుణం. ఈమె మధుర ప్రాంతానికి చెందిన కరుణశ్రీ. ఈమె బిఎస్సి నర్సింగ్ మొదటి సంవత్సరం భద్రాద్రి మారుతి కళాశాలలో చదువుకుంటుంది. ఏదేమైనా ఇది లైంగిక దాడి జరిగినట్టు అనిపిస్తున్నారు. పోలీసులు అయితే ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఏరియా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతుంది. ఈ ఘటన అయితే పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. సుధా, కాసిం, అయితే కరుణపై దాడికి సంబంధించి అంటే కుటుంబ సభ్యుల ఆరోపణలపై హాస్పిటల్ వైద్యులు ఏమైనా ఇప్పటి వరకు స్పందించారా? అసలు కరుణ పరిస్థితి ఏ విధంగా ఉందంటున్నారు?
ప్రస్తుతం కరోనా పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఆమె మాట్లాడలేని పరిస్థితి, ఆమె అన్కాన్షియస్ లో ఉంది. వైద్యులు అయితే ఇప్పుడైతే ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. ఆమె వెంటిలేటర్ మీద చికిత్స అందజేస్తున్నారు. కుటుంబ సభ్యులైతే మా కరుణశ్రీ అయితే చాలా మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఆమెకి ఎలాంటి వ్యాధులు ఏమి లేవు, ఆమె జారి పడాల్సిన అవసరం లేదు, ఏదో జరిగింది, యాజమాన్యం ఏదో చేసిందని చెప్తున్నారు. ఈ హాస్టల్ యాజమాన్యం మాత్రం, కాలేజీ యాజమాన్యం మాత్రం వాళ్ళు మాత్రం ఈమె బాత్రూమ్ లో జారి పడిపోయిందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ దాడి మీద జరిగిన దాడి మాత్రం వాళ్ళు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సుధా, కాసిం, అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పోలీసులు ఏమంటున్నారు ఈ దాడికి సంబంధించి? పోలీసులు క్లూస్ టీము 3 గంటల నుంచి వాళ్ళ అన్వేషణ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పోలీసులు అయితే ఇప్పుడే ఏమీ చెప్పలేదు, వాళ్ళైతే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పూర్తిగా విచారణ ఆ కాలేజీ యాజమాన్యాన్ని, ఈమె తల్లిదండ్రుల్ని మొత్తం విచారణ చేస్తున్నారు. అలాగే ఇంకేమన్నా సంఘటనలు జరిగినాయా లేదా అని చెప్పి సీసీ కెమెరాలు కూడా వాళ్ళు తెప్పించుకొని సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా చూస్తున్నారు. ఈ సీసీ కెమెరాలు 18 సీసీ కెమెరాలు ఉండగా దాంట్లో కేవలం 4 మాత్రమే పనిచేస్తున్నాయి, మిగతా కెమెరాలు పనిచేయడం లేదని చెప్పి వీళ్ళ దర్యాప్తులో తేలింది. ఆ మిగతా ఎందుకు పనిచేయట్లేదు వాటి మీద కూడా విచారణ చేపట్టి వీళ్ళ కాలేజీ మీద, యాజమాన్యం మీద వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సుధా, కాసిం, అయితే నర్సింగ్ కాలేజీలో సహ విద్యార్థులు ఏవైనా మాట్లాడారా కరోనా హెల్త్ గురించి? అంటే ఇంతకు ముందు ఏ విధంగా ఉండేది, హెల్త్ ఎందుకు సడన్ గా ఇలా అయిందని? ఆ కాలేజీ సహోదరి విద్యార్థులు అయితే వాళ్ళైతే భయభ్రాంతుల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరైనా బెదిరించారా, లేక వీళ్ళే ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా, ఏమి చూడలేరు కాబట్టి చెప్పలేకపోతున్నారా? మొత్తానికైతే సహచర విద్యార్థులు మాత్రం ఏం చెప్పలేకపోతున్నారు. అర్ధరాత్రి జరిగిన విషయం కాబట్టి వాళ్ళు చూశారా లేదా అనేది ఇంకా పూర్తి పోలీసుల దర్యాప్తులోనే ఏదైనా తెలిసే అవకాశం ఉంది. రైట్ కాసిం, థ్యాంక్ యూ.